సో హాయ్ అండి. ఈరోజు కొన్ని సింపుల్గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎగ్జామ్స్లో వచ్చేవన్నమాట. సో చాలా తక్కువ మంది అవి ఎక్కువగా మనం అంటే అవి ఇంపార్టెంట్ ఏం కాదేమో అని వదిలేస్తూ ఉంటాం. అవి మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ థర్డ్ వన్ చూడండి. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. 6 power n అంటే ఎన్ వాల్యూ ఏదో ఒక ఎన్ వాల్యూ వద్ద దాని ఆన్సర్లో చివర్లో ఎండ్లో 0 వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటే ఒకవేళ ఆ ఎన్ వాల్యూ ఎన్ వాల్యూ వద్ద 6 power n అనేది రిజల్ట్లో 0తో ఎండ్ అవుతుంది. ఇది క్వశ్చన్. మీరు ఇప్పుడు 6 power n అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 power 1, 6 power 2, 6 power 3 ఇట్లా వీటి ఆన్సర్స్లో లాస్ట్లో 0 రావాలి. ఇలా వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే ఎన్ వాల్యూ వద్ద అది మనకి ఎండ్ 0 అవుతుంది. ఇది మనం చెక్ చేయాలంటే సింపుల్ అండి. ఈ బేస్ని చెక్ చేయాలి. ఈ బేస్లో గనక మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసి 2 3s 3 1s అంటే 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 అండి 3. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2తో పాటు 5 కూడా ఉండాలి. 2 and 5 ఉండి ఇంక ఏది ఉన్నా కూడా పర్లా. ఇట్ ఎండ్ విత్ డిజిట్ 0. ఇక్కడ 5 మిస్ అయింది. సో సిన్స్ 5 ఈజ్ నాట్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 5 ఈజ్ నాట్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6. కాబట్టి 6 power n కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0. ఇట్ కెనాట్ ఎండ్ విత్ 0. అది కనుక 2 and 5 రెండూ ఉండాలి. 5 ఒకటే ఉన్నా కూడా అది ఇట్ కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0. 2 ఒకటే ఉన్నా కూడా కాదు. 2 5తో పాటు ఇంక ఏది ఉన్నా పర్లేదు. ఎందుకని 2 5s 5 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 30 power n. మీరు 30 power 1 తీసుకుంటే 30 వస్తుంది, 30 స్క్వేర్ తీసుకుంటే 900. ప్రధానికి ఆన్సర్లో చివరిలో 0 వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఎండ్ విత్ డిజిట్ 0 అవ్వాలంటే అందులో 10 ఉండాలి. 10 అంటే 2 and 5 ఉండాలి. ఇక్కడ 5 మిస్ అయింది కాబట్టి ఇట్ కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 అని రాస్తామన్నమాట. సో ఇలాంటివి కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అవి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకటి ఉంటుంది. డస్ log 0 10 ఎగ్జిస్ట్? log 0 10 అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? log 0 బేస్ 10 అసలు ఇది ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే ఒక వాల్యూ ఉండాలిగా. ఆ వాల్యూని ఏమనుకుందాము? ఎక్స్ అనుకుందాం. దీన్ని పవర్ ఫామ్లో రాద్దాం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మారుద్దాం దీన్ని. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఎలా రాయాలండి? ఒక బేస్ ఉండాలి, సో దానిపైన ఒక పవర్ ఉండాలి, ఒక ఆన్సర్ వాల్యూ ఉండాలి. అంటే బేస్ పవర్ ఒక ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు ఈ మూడిట్లో బేస్ ఏది? 10. పవర్ బేస్ ఏది? 10. పవర్ ఏది? లాగర్థం ఇచ్చేదే పవర్. సో log 0 బేస్ 10 ఇచ్చేదే పవర్. 10కి ఎంత పవర్ ఉంటే ఆన్సర్ 0 వస్తుంది అన్నదే ప్రాబ్లం. సో 10 power x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి, 0 వచ్చే విధంగా ఎక్స్కి ఒక వాల్యూ ఉంటుందా? 10 పవర్. ఇప్పుడు 10 power 0 అనుకోండి, ఆన్సర్ 1 వస్తుంది. ఎందుకని power 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అంటే అసలు 1 వచ్చే విధంగా అసలు ఎక్స్కి ఇక్కడ వాల్యూవే లేదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ log 0 బేస్ 10 అన్నది డజ్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అసలు ఇది ఎగ్జిస్ట్ అవ్వదు అన్నమాట. ఇలాంటివి ఇంకోటి చూద్దాం. ఇలాంటిది ఇక్కడ చూడండి. వీ నో దట్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 power x, దెన్ x ఈజ్ ఈక్వల్ టు log 7 బేస్ 2. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 log 7 బేస్ 2? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. మనకు ఒక 1 మార్క్కి అడిగే అవకాశం ఉందన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ? 7 ఈజ్ ఈక్వల్ టు 2 power x అంటున్నారు. అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 2 power x. 7 ఈజ్ ఈక్వల్ టు 2 power x. దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాద్దాం. సో దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాసేటప్పుడు లాగరిథం దేనికి? అసలు ఈ పవర్కే. అంటే x ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ అయింది ఇక్కడ 2, ఇది 7. సో x ఈజ్ ఈక్వల్ టు log 7 బేస్ 2. అది వాడు చెప్పేస్తాడు, x ఈజ్ ఈక్వల్ log 7 బేస్ 2. ఇప్పుడు ఏమంటాడు? వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ log 2 power log 7 బేస్ 2? 2 power log 7 బేస్ 2. 2 power log 7 బేస్ 2. ఇప్పుడు మనకి 7 ఈజ్ ఈక్వల్ టు 2 power x, దాన్ని లాగర్థంలో ఫామ్ మార్చాం. మనకేమొచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు log 7 బేస్ 2. ఇప్పుడు అడుగుతుంది ఏంది? 2 to the power ఆఫ్ log 7 బేస్ 2. ఆల్రెడీగా ఈ log 7 బేస్ 2 దేనికి ఈక్వల్ అయింది? ఎక్స్కి ఈక్వల్ అయింది. అంటే మనం ఏం చేయొచ్చు ఇక్కడ? 2 power x. 2 power x అంటే మళ్ళీ వాడు ఇచ్చేసాడు 7 అని ఆన్సర్. సో ద ఆన్సర్ ఈజ్ 7. అంటే సింపుల్గా ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఒక లాజిక్ ఉంచండి. 2 to the power ఆఫ్ log 7 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 7. సో ఈ స్ట్రక్చర్లో గనక ఉంటే ఇక్కడ ఉన్న బేసు సేమ్గా గనక ఉంటే ఆన్సర్ సేమ్ అనమాట 7. సో దాన్ని జనరలైజ్ చేస్తే
జనరలైజ్ ద అబోవ్ బై టేకింగ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ ఏమవుతుంది అంటున్నాడు. ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ, ఇందాక చెప్పాం కదండి, ఇక్కడ ఉన్న బేస్ ఇక్కడ ఉన్న బేస్ సేమ్ ఉంటే ఆన్సర్ 7 వస్తుంది. మరి ఇక్కడ బేస్ ఏ సేమే ఉంది కాబట్టి ఆన్సర్ ఏం రావాలి, ఎన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి, ఇవన్నీ ఈజీయే. ఈ లాస్ట్ చూడండి, రోస్టర్ ఫామ్లో ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సి ఈజ్ ఈక్వల్ టు 2, 5, 10, 17. దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 5, 10, 17. ఎందుకు ఇది స్పెషల్గా తీసుకున్నానంటే ఇవన్నీ ఒకటే ఈజీగా రావండి. ఇవన్నీ ఏ రూల్ని ఫాలో అవుతున్నాయి అన్నది కొద్దిగా జాగ్రత్తగా తెలిస్తేనే మనకు ఐడియా వస్తుంది, లేకపోతే ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు అండర్స్టాండ్. ఇక్కడ 2 అంటే 1 స్క్వేరు ప్లస్ 1, అప్పుడే 1 + 1 2 వస్తుంది. 5 అంటే 2 స్క్వేరు ప్లస్ 1, ఎందుకంటే మీకు 2 స్క్వేరు అంటే 2 2s are 4, 4 + 1 5 వస్తుంది. ఇక మూడవది 10, ఇది 3 స్క్వేరు ప్లస్ 1, 3 3s are 9, 9 + 1 10. ఇక 17 వచ్చేసరికి 4 స్క్వేరు ప్లస్ 1 అంటే 16 + 1 17. చూడండి 2, 5, 10, 17 అంటే అన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి, 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, 3 స్క్వేర్ ప్లస్ 1, 4 స్క్వేర్. అందులో మారింది ఏంటి, స్క్వేర్ మారట్లా, ప్లస్ 1 మారట్లా. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నిటినీ స్క్వేర్ చేసి వరుసగా ప్లస్ 1 యాడ్ చేస్తే ఆ నెంబర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ మారుతుందల్లా 1, 2, 3, 4. దానికి ఓ పేరు పెట్టుకోండి, ఎన్ అని పెట్టుకున్నాను అనుకోండి, పైన స్క్వేరు ప్లస్ 1. అంటే ఈ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఏ స్ట్రక్చర్లో ఉంది, ఎన్ స్క్వేర్ ప్లస్ 1 స్ట్రక్చర్లో ఉంది. సో ఇప్పుడు ఏం రాద్దాం, ఎక్స్ సచ్ దట్, ఈ సెట్లో ఉన్న ప్రతిదానికి ఓ పేరు పెట్టుకుందాం, ఎక్స్ సచ్ దట్. ఆ ఎక్స్ అనే ఎలిమెంట్ ఎలా ఉంది, ఎన్ స్క్వేర్ ప్లస్ 1, వేర్ ఆ ఎన్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్, ఎన్ బిలాంగ్స్ టు అన్ని న్యాచురల్ నెంబర్స్లో ఓన్లీ 4 స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 దాకా, అంటే ఎన్ <= 4. సో ఇలా రాయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ 1 వేర్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ <= 4. సో ఇలాంటిది ఇంకోటి చూద్దాం. ఇక్కడే మీకు ఇంకోటి ఉంటుందండి, సెకండ్ది ఇది చూడండి. ద మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 17 and 61 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. అంటే మనం ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, మనము రోస్టర్ ఫామ్లో రాయాలి. ఎలాంటివంటే అవి మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4th టేబుల్లో వచ్చేవి, అది కూడా 17, 61. మళ్ళీ ఆ మధ్యలో వాటిలో మళ్ళీ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 7th టేబుల్లో కూడా పోవాలి. 17కి 61కి మధ్యలో మల్టిపుల్స్ ఆఫ్ 4 రాద్దాం. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4, 4 4s are 16 అండి మనకి 17 తర్వాత, అంటే 4 5s are 20, 4 6s are 24, 4 4 డిఫరెన్స్ ఉంటుంది, అంటే 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60 దాకా వస్తుంది. 61కి లోపలే కాబట్టి మళ్ళీ ఇవన్నీ అక్కర్లా. ఇందులో మనకి మళ్ళీ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అన్నాడు, మన వాటిలో కూడా డివిజిబుల్ బై 7 7th టేబుల్లో పోవాలి. 28 పోతుంది 7th టేబుల్లో, మళ్ళీ 56 పోతుంది. ఇంకెక్కడా కూడా మిగతా ఏ వాల్యూ కూడా మనకి 7th టేబుల్లో పోదు. అంటే ఆన్సర్స్ ఏంటి ఇక్కడ 28, 56 అనమాట. సో గుర్తుపెట్టుకోండి. దీని సింపుల్, కొంతమంది 4 and 7 4th టేబుల్లో 7th టేబుల్లో పోవాలి కాబట్టి 4 7s are 28, 28th టేబుల్లో వచ్చేవి 28 1s are 28, 28 2s 56, 28 3s 84, 61 దాటిపోయింది కాబట్టి అలా కూడా ఆలోచిస్తారన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇలాంటిదే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ హోల్ నెంబర్ బిట్వీన్ 3.5 and 6.7. హోల్ నెంబర్స్లో మనకి డెసిమల్స్ ఉండవు, అంటే ఫ్రాక్షన్స్ ఉండవు, డెసిమల్స్ ఉండవు. మరి 3.5కి 6.7కి మధ్యలో వచ్చేవి 4, 5, 6 ఇవి మళ్ళీ హోల్ నెంబర్స్లో ఉంటాయి. 4, 5, 6. సో 4కి ముందు 3.9 అవన్నీ ఉండవు. ఇక 4కి 5కి 4.1, 4 అవే ఉండవు. కాబట్టి 6.7 దాకా ఉంది కాబట్టి 6, 4, 5, 6 అనమాట. సో ఇది కూడా ఒకటి బాగా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి ఇందులోనే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. ఇది ఎంటీ సెట్ ఈక్వల్ టు నల్ సెట్, నల్ సెట్ ఈక్వల్ టు 0, 0 ఈక్వల్ టు 0. ఇదండి 5 అన్నా రాయాలి, ఎంటీ బ్రాకెట్స్ అయినా రాయాలి, అంతే తప్ప కొంతమంది ఇలా కూడా రాస్తూ ఉంటారు. ఇది రాంగ్ అండి, అసలు లేదు ఇది. సో జస్ట్ 5 ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్స్ రాస్తే ఎంటీ బ్రాకెట్స్ అన్న రాయాలి, 5 అన్న సింబల్ అన్న పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్. ఈ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, ఫార్ములా 2n. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఇందులో ఎన్ని ఉన్నాయి, 4 అంటే 2 4 అంటే 2 × 2 × 2 × 2 16 ఆన్సర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
P is the set of factors of 5, Q is the set of factors of 25, R is the set of factors of 125. Which of the following is false? సో ఫస్ట్ వన్ P ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అన్నారు. అంటే 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏ టేబుల్లో పోతుంది, 1 5 టేబుల్లోనే పోతాయి. నెక్స్ట్ Q ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. సో 25 ఏ టేబుల్లో పోతుంది, ఫస్ట్ టేబుల్లో, 5 టేబుల్లో, 25 టేబుల్లోనే పోతుంది. నెక్స్ట్ R ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 125. సో 125 ఫస్ట్ టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది, 25 టేబుల్లో పోతుంది, అట్లానే 125 టేబుల్లో పోతుంది మనకి. సో ఇదేమో సెట్ ఆఫ్ 5, ఇది సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25, ఇది సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. ఇప్పుడు ఏమంటున్నాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అంటున్నాడు. ఈ నాలుగిట్లో ఏది ఫాల్స్? ఫస్ట్ది P సబ్సెట్ Q, అంటే Pలో ఉన్న ప్రతి ఎలిమెంట్ Qలో ఉండాలి, ఉన్నది కాబట్టి ఇది రైటే, ఇది ట్రూ. నెక్స్ట్ Q సబ్సెట్ R, అంటే Qలో ఉన్న ప్రతి ఎలిమెంట్ Rలో ఉండాలి, Qలో ఉన్న ప్రతి ఎలిమెంట్ Rలో ఉంది, సో ఇది కూడా ట్రూవే. నెక్స్ట్ R సబ్సెట్ P, అంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ పీలో ఉండాలి, ఉండదు. ఎలా ఉంటుంది, ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ పీలో ఉండదు, పీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆర్లో ఉంటుంది, కాబట్టి క్లియర్గా ఇది ఫాల్స్ అనమాట. ఇది అర్థమైంది మనకి. సో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇది కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. A ఈజ్ ఈక్వల్ టు 0 to 4, ఫైండ్ A ఇంటర్సెక్షన్ 5, A ఇంటర్సెక్షన్ A కామెంట్. ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 to 4, మనల్ని A ఇంటర్సెక్షన్ 5 అంటున్నాడు. A అంటే 0 to 4, ఇంటర్సెక్షన్ 5 అంటే నల్ సెట్, ఇంటర్సెక్షన్ అంటే కామన్, అంటే కామన్ ఏం లేవు, అంటే మళ్ళీ ఆన్సర్ మనకి 5. అంటే ఇక్కడ కామెంట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ 5 ఈక్వల్ టు 5 వచ్చిందని అర్థం. తర్వాత ఇంకో అడుగుతున్నాడు, ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే 0 to 4 ఇంటర్సెక్షన్ అదే సెట్కి 0 to 4, ఇంటర్సెక్షన్ అంటే కామన్, మళ్ళీ మనకి 0 to 4 వస్తుంది, అంటే మళ్ళీ ఆన్సర్ ఏనే వచ్చిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఫోర్త్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ A and B ఆర్ 2 sets such that A సబ్సెట్ B, దెన్ వాట్ ఈజ్ A యూనియన్ B? ఇక్కడ ఏ అనే సెట్, B అనే సెట్ ఇవ్వలేదు, కానీ AB అనేవి ఏ సబ్సెట్ B, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ Bలో ఉంది. అలా అన్నప్పుడు A యూనియన్ B ఎంత అవుతుంది? ఇప్పుడు మనం 2 సెట్స్ తీసుకుందాం, ఏ సబ్సెట్ B అయ్యే విధంగా. ఏలో 1 2 తీసుకుంటున్నాను, Bలో 1 2 3 తీసుకుంటున్నాను, ఎందుకని ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ Bలో ఉండాలి, Bలో కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇది ఏ సబ్సెట్ B అయిపోయింది. ఇప్పుడు మనల్ని ఏ యూనియన్ B అడుగుతున్నాడు, అంటే రెండు కలపాలి, 1 2 యూనియన్ 1 2 3, యూనియన్ అంటే మొత్తం కంబైన్ చేసి రాయాలి. మళ్ళీ ఆన్సర్ 1 2 3, అంటే మళ్ళీ మనకి ఆన్సర్ ఏమొచ్చింది, B వచ్చింది. అంటే ఏ సబ్సెట్ B అయితే ఏ యూనియన్ B ఈక్వల్ ఎంత అవుతుంది, B అవుతుంది. సో మీరు ఇట్లానే ఏ ఇంటర్సెక్షన్ B కట్టండి, ఏ మైనస్ B కట్టండి, అవి కూడా మనకి చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ సో ఈ థింక్ అండ్ డిస్కస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ N of A, N of B, N of A ఇంటర్సెక్షన్ B, N of A యూనియన్ B? మనకి రిలేషన్స్ ఉందని మనకి N of A ప్లస్ N of B ఈజ్ ఈక్వల్ టు N of A యూనియన్ B ప్లస్ N of A ఇంటర్సెక్షన్ B. ఇది రిలేషన్, ఈ నాలుగిటికి మధ్య ఉన్న రిలేషన్ N of A ప్లస్ N of B ఈక్వల్ టు N of A యూనియన్ B ప్లస్ N of A ఇంటర్సెక్షన్ B. దాని కింద చూడండి, ఇఫ్ A and B ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ హౌ కెన్ యూ ఫైండ్ N of A యూనియన్ B? ఇదే రిలేషన్ ఉపయోగించి కనుక్కోవాలి. కానీ A, Bలు డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే నో కామన్ ఎలిమెంట్స్, కామనే లేవు, అంటే ఇంటర్సెక్షన్ లేదు, అంటే ఇది ఉండదు అనమాట. అప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా? N of A యూనియన్ B ఈక్వల్ టు హౌ కెన్ ఐ ఫైండ్ బై యాడింగ్ N of A ప్లస్ N of B. సో ద రిలేషన్ బిట్వీన్ N of A, N of B, N of A ఇంటర్సెక్షన్ B, N of A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు N of A ప్లస్ N of B ఈక్వల్ టు N of A యూనియన్ B ప్లస్ N of A ఇంటర్సెక్షన్ B. కానీ ఎప్పుడైతే A, Bలు డిస్జాయింట్ సెట్స్ అవుతాయో ఇంటర్సెక్షన్ ఉండదు, కామన్ ఉండదు, అప్పుడు N of A యూనియన్ B ఈజ్ నథింగ్ బట్ జస్ట్ N of A ప్లస్ N of B అనమాట. సో ముందు ఒకసారి చూసుకోండి, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరికొన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.